నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నల్గొండలో ఘనంగా సదర్ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు మేకల యాదన్న యాదవ్, దొంగరి శివకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా యాదవ బలగం సదర్ సమ్మేళనాన్ని నిర్వహించారు. జిల్లా యాదవ బలగం సదర్ సమ్మేళనాన్ని ముఖ్య అతిథి నకరేకల్ శాసనసభ్యుల్లో వేముల వీరేశం, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్, నార్కట్పల్లి మాజీ జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య యాదవ్, కట్టంగూరు మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నరసింహ, పిల్లి రామరాజు యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగము వర్షిత్ రెడ్డి, దోటి వంశీ, దొంగరి శ్రీనివాస్ యాదవ్, పిల్లి అభినయ్ యాదవ్, దొండ రమేష్ యాదవ్, తరాల పరమేష్ యాదవ్, గౌని రాజా రమేష్ యాదవ్, సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్, వినేష్ యాదవ్, గణేష్ యాదవ్, బద్దుల యాదగిరి యాదవ్, నల్గొండ జిల్లా పట్టణాలలోని వివిధ మండలాల నియోజకవర్గం బంధుమిత్రులు పాల్గొన్నారు. ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున పిల్లి రామరాజు యాదవ్ గారికి, రాజా రమేష్ గారికి, దూదిమెట్ల సత్యన్న గారికి, వేదిక మీద ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు అన్నగారికి, అట్లాగే ఉద్యోగ సంఘం నాయకులు పరమేశ్వర గారికి, మా పాత్రికేయులకు, డోలు కళాకారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మేకల యాదన్న యాదవ్, శివకుమార్ నల్గొండలో ఒక పండుగ వాతావరణంలో ఈ సదరు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, యాదవుల సంస్కృతి సాంప్రదాయం పాడి పంటలకు సంబంధించినటువంటి ఈరోజు పశువు జాతిని పెంచడంతో పాటు వాటిని పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి యాదవ కులములో ఉన్నది. ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని ఒక ఉత్సాహభరితంగా పండుగ వాతావరణంలో ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక గొప్ప కల్చర్ మన హైదరాబాద్లో ఉండేది. ఆ సంస్కృతిని తెలంగాణ నలుమూలలా తీసుకొచ్చి ఇది యాదవుల సంస్కృతి, ఇది యాదవుల ఐక్యత అని నల్గొండ నడిగడ్డ మీద యువతి యువకులంతా మీ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదరు ఉత్సవాన్ని కూడా అధికారికంగా నిర్వహించడం కోసం నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మీతో పంచుకుంటున్నాం. అంతేకాదు, హైదరాబాద్ గడ్డ మీద ఒక యువకుడైనటువంటి నవీన్ కుమార్ యాదవ్ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి యాదవ జాతి గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, యాదవులంటేనే నమ్మకానికి మారిపేరు, యాదవులంటేనే తెగింపుకు మారిపేరు, యాదవులంటేనే ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి మారిపేరని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం భావిస్తూ ఉంటాడనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, యాదవ యువతి యువకులు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగానే ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మీరందరూ కూడా విద్య, ఉద్యోగ అవకాశాలలో, రాజకీయ అవకాశాలలో రాణించాలి, శాసించాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన యాదన్నకు అట్లాగే శివకుమార్కు, నాతో ఈ వేదికను పంచుకున్న యాదవ సోదరులందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తూ, మీరు చేసే ఏ మంచి కార్యక్రమానికైనా తప్పకుండా నా సహాయ సహకారాలు, నా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. తీసుకొచ్చి మరి దాని తర్వాత మన యాదన్న దాన్ని కంటిన్యూగా కొనసాగిస్తూ జిల్లాలో ఉన్నటువంటి యాదవ కుటుంబ సభ్యులందరినీ, రాజకీయ నాయకుల్ని, ఉద్యోగ సంఘ నాయకులందరినీ కలుపుకుంటూ ముందుకు పోవడం చాలా శుభాభినందనం. అదేవిధంగా దీన్ని ఇంకా నల్గొండకే ప్రాంతం కాకుండా మరి మా నాగార్జున సాగర్లో కూడా 1-2 సార్లు నిర్వహించడం జరిగింది. మరి దీన్ని ఇంకా గ్రామీణ ప్రాంతాలలో కనుక తీసుకపోతే మరి దాని యొక్క విశిష్టతను కూడా ఉన్నటువంటి యాదవ ప్రజలే కాకుండా ఈ సమాజం కూడా తెలియజేసుకోండి, అది అందరూ
అన్ని కులాలు అన్ని మతాలు చేసుకునే విధంగా దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని సదరు ఉత్సవ కమిటీ ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దాన్ని ప్రభుత్వ పండగగా గుర్తించి హైదరాబాద్లో చేయడం జరిగింది. నిజంగా మా కుల వృత్తి మరి ఇలా జూబ్లీ హిల్స్లో మొన్న చూసినాం మేము, గల్లీ గల్లీ తిరుక్కుంటూ ప్రతి ఇంటికి ఆవు, బర్రెలు, గొర్రెను పెంచుకుంటారు. మనమేమో ఈరోజు నల్గొండలో కానీ మన పట్టణాలలో కానీ ఎందుకులే మనం కొనుక్కుంటున్నాం. కానీ హైదరాబాద్లో ఇవాటి కూడా నిన్న మేము గల్లీ గల్లీ యూసుఫ్ కూడా కానీ మరి మొత్తం రేమత్ నగర్ కానీ ఆ ఏరియాకి పోతే ప్రతి యాదవ్ ఇంట్లో ఓ బర్రెలు ఇవన్నీ ఉండడం జరిగింది. అయితే యావత్ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి ఏకైక కులం ఏదైనా ఉందంటే అది యాదవులు. ఎందుకంటే భారతదేశం మొత్తానికి కూడా